దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. దేవునికి స్తుతి కలుగును గాక. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది, మరి కొండెగాడు లేకపోతే గొడవలు కూడా చల్లారిపోతాయి. జగడము అనగా గొడవలు అని అర్థం. కాబట్టి గొడవలు పెట్టేవారు లేకపోతే గొడవలు లేకుండా సంతోషం సమాధానంగా ఉంటుంది. అయితే మనము కొండెగాని వలె కాక, గొడవలు పెట్టేవారుగా కాక, మనం అందరం మేలు కోరేవారిగా ఉండే కృప దేవుడు మనందరికీ దాయిచ్చేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి వందనములు. ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో వాగ్దానం చూస్తున్న ప్రతి కుమార్తెను మీరు దీవించండి అయా. తెలియక ఎవరైనా నా తండ్రి అయా మరి జగడములు రేపుచూ ఉంటే, జగడములు పెడుచూ ఉంటే యేసు నామంలో వాళ్ళని క్షమించి మార్చండి దేవా. అయా మరి సమాధాన పరిచే విధానంగా మమ్మల్ని అందరిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.